హాయ్, హలో, నమస్తే. వెల్కమ్ టు బీవీఆర్ టీవీ అఫీషియల్. మిత్రులారా, నేను మీ బీవీఆర్ రావుని. సో రోజు రోజుకి ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు రసవత్తరంగా సాగుతున్నాయి. నిన్నటికి నిన్న చంద్రబాబు నాయుడు వెళ్ళి బీజేపీ పెద్దల్ని కలవటం ఢిల్లీలో. సో తర్వాత వాళ్ళు ఏం మాట్లాడారు, ఆ తర్వాత పవన్ కళ్యాణ్తో చర్చించిన తర్వాత మరొక్కసారి పవన్ కళ్యాణ్ని ఢిల్లీకి పంపాలి అని నిన్న చంద్రబాబు నాయుడు అనౌన్స్ చేశాడు. సో ఈలోగా ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈరోజు ఢిల్లీ వెళ్తున్నారు. ఆయన కూడా ప్రధాని అపాయింట్మెంట్ కోరినట్టుగా తెలుస్తుంది. మరి అందరూ అంటున్నట్టుగా రాష్ట్రానికి రావాల్సిన నిధులు అయితేనేమి, నేను ఈ బడ్జెట్ సమావేశాలు జరుగుతున్నాయి కనుక దానికోసం సంబంధించి ఏదైనా వ్యవహారాలు మాట్లాడటానికి వెళ్తున్నారు అని అంటున్నారు. కానీ జగన్ కూడా రాజకీయ ఉద్దేశంతోనే ఢిల్లీ వెళ్తున్నారు అన్నది సుస్పష్టం. ఎందుకంటే అటు బీజేపీ, తెలుగుదేశం, జనసేన కలిసి మూకుమ్మడిగా జగన్ ఎదుర్కోవడానికి జరుగుతున్న ప్రయత్నంలో భాగంగా జగన్ కూడా తనను తాను రక్షించుకోవడానికి, అంటే తన పార్టీ అధికారంలోకి తీసుకురావడానికి సో ప్రయత్నాలు ఖచ్చితంగా చేస్తాడు. సో ఎవరి వ్యూహాలు వాళ్ళకు ఉన్నాయి. సో ఈ క్రమంలోనే ఆయన ఢిల్లీ వెళ్తున్నట్టుగా తెలుస్తుంది. ఢిల్లీ వెళ్ళి ప్రధానమంత్రితో మాట్లాడిన తర్వాత ఏపీ రాజకీయాలు సరికొత్త రూపును సంతరించుకోబోతున్నాయి అన్నది రాజకీయ మేధావులు అంటున్నమాట. చూడాలి. నేను ఎప్పుడూ చెప్తున్నట్టుగా మరీ జగన్ అంటున్నాడు, అభివృద్ధి జరిగి ఉంటే నేను అందించిన ఫలాలు మీ ఇంటికి చేరి ఉంటే నాకు ఓటేయండి, లేకపోతే వద్దమ్మా అని చాలాసార్లు చెప్పారు. అలాగే ఈ కూటమి, టీడీపీ కూటమి ఏదైతే ఉందో, జగన్ను కేవలం విమర్శించడానికి మాత్రమే వాళ్ళు మీటింగులు పెడుతున్నారు. అదేవిధంగా తిడుతున్నారు కూడా, విమర్శిస్తూనే ఉన్నారు. తాము ఏం చేస్తాము, ఏం చేశాము అని చెప్పుకోలేకపోతున్న పరిస్థితి ఉంది. ఈ క్రమంలో చంద్రబాబు నాయుడు ఏంటంటే బీజేపీ సపోర్ట్ ఉంటే ఎలాగైనా జగన్ని ఓడించవచ్చు అన్న చిన్న ఆలోచన చేస్తున్నట్టుగా ఉంది. చిన్నదేంది కానీ పెద్ద ఆలోచన. ఎందుకంటే ఆయనకు తెలుసు, ఈసారి మళ్ళీ జగన్ అధికారంలోకి వస్తే ఇటు టీడీపీ కానీ అటు జనసేన కానీ అడ్రస్లు ఉండవు. ఆ భయంతోనే, ఎందుకంటే చంద్రబాబు నాయుడు కూడా వయసు అయిపోవచ్చు, ఇక ఎంతకాలం ఆయన రాజకీయాల్లో కొనసాగుతాడో తెలియదు. పైగా ఆయన వారసుడంటూ ఇప్పటికీ ఇతిమిద్దంగా చెప్పలేకపోతున్నారు. ఎందుకంటే లోకేష్ అంత సమర్థనీయుడు కాదు అన్నది మేధావుల వాదన. సో చూడాలి. ఈరోజు వైఎస్ జగన్ ఢిల్లీ పర్యటన చాలా ప్రాముఖ్యత సంతరించుకుంది. అక్కడ జరగబోయే ప్రధానితో ఆయన మీటింగ్లో జరగబోయే విశేషాలు ఏవైతే ఉన్నాయో, అంటే వాళ్ళు ఏం మాట్లాడుకున్నారు అన్నది సీక్రెట్స్ ఎప్పుడు చెప్పరు. కానీ ఎందుకంటే రాజకీయ పరంగా ఏదైనా సంభాషణలు వాళ్ళ మధ్య ఏదైనా జరిగితే అవి ఎలాగో వెల్లడించరు. ఇది మనం చూసిందే, మామూలుగా జరిగేదే, ఎలాగో ఎవరు వెల్లడించరు. కానీ సో రాజకీయ ప్రాధాన్యత అయితే సంతరించుకుంది. ఖచ్చితంగా రేపటి ఎలక్షన్స్ గురించి మాట్లాడుకుంటారు, ఇది కన్ఫర్మ్. సో ఏం మాట్లాడుకుంటారు అన్నది పక్కన పెడితే ఏం జరుగుతుందో అన్న ఆసక్తి మాత్రం నెలకొంది. చూడాలి. ఈసారి ఖచ్చితంగా రేపు జరగబోయే ఎంపీ ఎలక్షన్స్ కానీ ఆ తర్వాత రాబోయే అసెంబ్లీ ఎలక్షన్స్ కానీ చాలా రసవత్తరంగా ఉండే అవకాశం ఉంది. జగన్ ప్రధానితో మాట్లాడిన తర్వాత ఏం జరుగుతుంది అన్నది మనం వెయిట్ చేయాలి. సో మిత్రులారా, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే అమూల్యమైన మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. అదేవిధంగా బీవీఆర్ టీవీ అఫీషియల్ అనే నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఆ పక్కన ఉన్న బెల్ సింబల్ నొక్కండి. మరిన్ని మంచి వీడియోలతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. దిస్ ఈస్ బీవీఆర్ రావు సైనింగ్ ఆఫ్.